వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకేమనిపించింది చూస్తే? నేను లైవ్ లో కూడా చూసాను, ఇందాక ఎపిసోడ్ లో కూడా వస్తాను. కావాలనే రీతు అవుట్ చేసింది భరణిని. ఏం లేదు అక్కడ, అసలు డీమాన్ అవుట్ అవుతాడు అప్పుడు, ఎందుకంటే డీమాన్ కి ఎక్కువ కలర్ ఉంటుంది, ఇమాన్యుల్ కి ఉండదు, భరణికి ఉండదు. సో ఎలాగూ ఇక్కడ భరణి పైన గెలవలేడని చెప్పేసి ఏదో నేను స్టాప్ అన్నప్పుడు కావాలని ఊస్తే అప్పుడు డీమాన్ కూడా పూస్తాడు, అది ఆమె కనిపించదు. ఎందుకంటే ఇక్కడ ముందు నుంచి మనకు స్టార్టింగ్ ఎపిసోడ్ లో అనుకుంటాడు డీమాన్ కెప్టెన్ అయితే నన్ను సేవ్ చేస్తాడు అని చెప్పేసి ఏదేదో ఇలాంటి చిన్న చిన్న డిస్కషన్స్ అయితే జరుగుతాయి. ఎందుకంటే డీమాన్ కెప్టెన్ అయితే ఈమెకు చాక్లెట్స్ అవి ఇవి అన్నీ వస్తాయి కాబట్టి కావాలని అన్యాయం చేసినట్టు అనిపించింది. భరణి గారు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా నర్వస్ అయ్యాడు, కామనర్స్ అంతా టార్గెట్ చేసరికి నర్వస్ అయినట్టు అనిపించింది. ఆయన నిన్న ఈ రోజు కూడా పెద్దగా ఎవరితో మాట్లాడలేదు, అదే చెప్తున్నాడు అందరు కలిసి నన్ను టార్గెట్ చేశారు, ఉన్న 6 మెంబర్స్ నన్ను టార్గెట్ చేశారన్న ఒక ఇదిలో ఉన్నాడు. ఎంతైనా కొంచెం ఏజ్ వస్తూ ఉంటే వాళ్ళకు ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ పక్క అక్కడ సంజన క్వశ్చన్ చెప్తాను, నువ్వు ఎందుకు స్టాప్ చేసినావు అంటే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదట. ఎందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ మీరు ఎవరు మాట్లాడద్దు, నేను స్టాప్ అంటే ఆగాలి అని చెప్తుంది. ఎందుకు బ్రదర్గా కొట్టినప్పుడు ఆగుతారు, ఎందుకు ఆగుతారు? అసలు వరస్ట్ థింగ్ అబ్బా, ఘోరంగా అన్యాయం చేసినట్టు అనిపించింది. డిమాండ్ కావాలనే ఇక్కడ డిమాండ్ ఫేవరబుల్, ఇంకా డిమాండ్ అది ఇది వీళ్ళతో మెత్తగా ఉంటాడు కాబట్టి ఆ పిల్లగాన్ని చేయాలని చూసింది. ఎందుకంటే అక్కడ ఫస్ట్ మనీష్ క్లియర్లీ అవుట్, తర్వాత ఎలాగో డిమానే అవుట్ అవ్వాలి, తర్వాత భరణియే కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, కాకపోతే కావాలనే తీసింది అనిపించింది. అందరూ లైన్ బార్డర్ క్రాస్ చేశారు. అసలు ఏంటో ఏమో. ఇంకా స్టార్టింగ్ నుంచి వద్దాము. ఇంకా మన సంజన గారు సూపర్ అబ్బర్ రోజు ఏదో ఒక చిన్న ఇష్యూ క్రియేట్ చేద్దామని చూస్తుంది, ప్రతి ఫ్రేమ్లో కనిపించాలని చూస్తుంది, ఫుల్ యాక్టివ్. తర్వాత ఈ ఈ మనకు ఈ కంటెండర్స్ సెలెక్ట్ చేసే విషయంలో కూడా మనకు అక్కడ మనకు క్లియర్గా ఇవ్వలేదు. తనుజ ఎందుకో పెత్తనం చేసినట్టు అనిపించింది. ఒకరేమో డీమాన్ వద్దంటారు, యాక్చువల్లీ డీమాన్కి ఫస్ట్ అవకాశం లేదు, రీతుయే రిఫర్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ నుంచి రీతు సపోర్ట్ చూడండి మీరు, క్యాప్టెన్స్ కంటెండర్స్ చేసే విషయంలో రీతుయే ఫస్ట్ నుంచి చెప్తుంది. ఏంటంటే డీమాన్ అని చెప్పింది, మనిషి కాకుండా డీమాన్ అని చెప్పింది అక్కడి నుంచే. ఇదనమాట. ఇక భరణిని ఆటోమేటిక్గా ఎన్నుకుంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ అథారిటీ చలాయిస్తాడని చెప్పేసి అతన్ని తీసేస్తారు. ఇంకా శ్రీజ ప్రియాని పెట్టుకోరు, శ్రీజాను పెట్టుకోవాలని సంజనాకు ఉండే, అట్లా అనమాట. ఒక్క నిమిషం. ఫస్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ కన్వర్జేషన్ ఉంటుంది, రీతు సంజన ఇద్దరు మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే డీమాన్ పవన్ అయినా నన్ను సేవ్ చేస్తారా అని అడుగుతుంది. పాపం తనుజ అడుగుతుంది, నన్ను సేవ్ చేస్తారా అంటే ఈమె పేరు ఎవరు చెప్పరు, తనుజ ఫీల్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇమ్ముని అడుగుతుంది, నువ్వు కెప్టెన్ అయితే నన్ను సేవ్ చేస్తావా అంటే అక్కడ టాస్క్ పర్ఫార్మెన్స్ బట్టి అంటాడు, అంటే నువ్వు కూడా నన్ను సేవ్ చేయవా అని పాపం అలుగుతుంది అనమాట. తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ మనీష్కే, ఇంగ్లీష్ మాట్లాడేది మనీషే కాబట్టి మనీష్కే ఇస్తున్నాడు వార్నింగ్. ఆయనకు అర్థంగా అయితే లేదు, మళ్ళీ ఇంగ్లీష్నే మాట్లాడతాడు, ఓవర్ యాక్షన్ అయినది. తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినాక బదర్ ఆర్ నో బదర్. ఇక్కడ మనీష్కి శ్రీజకి లొల్లి అవుతుంది, ఆ లొల్లి ఇయ్యలే, మనకి నైట్ లైవ్లో వచ్చింది, ఈరోజు ఆ లొల్లి ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడ రెండు గ్రూపులు ఒకటేసారి బదర్ కొట్టినా కూడా గంట పెరుగుతుంది, ఎవరో ఒకరు కొడితే తగ్గుతుంది, అత్త కొట్టిన వాళ్ళకు తగ్గుతుంది అనమాట. సో ఇద్దరు కొట్టకపోయినా కూడా ఇంకా పెరుగుతుంది అనమాట. అది ఏందో ఏమో పిచ్చి టాస్క్. అయితే వాన కొట్టడం వల్ల టాస్కులు పెట్టట్లేదంట. సో మొత్తానికి ఇక్కడ టెనెంట్స్కి కొంచెం నష్టం అవుతుంది. ఇద్దరు కొడతారు, మళ్ళీ కొట్టలేదని ఒక 1 hour సాగదీస్తారు. ఇక్కడ భరణి ఎందుకో ఫోన్లో మాట్లాడు, ఎందుకంటే హెల్త్ బాగాలేదని చెప్తారు. అయితే ఇక్కడ ఫాదర్ డాటర్ బాండింగ్ తనుజ భరణి బాగుంది అనిపించింది. వాళ్ళు చెప్పక ఏదో ఒక వెళ్ళిపోయి కూర్చున్నట్టు అనిపించింది, ఏదో హింట్ ఇచ్చినట్టు. అక్కడ నాన్నగారు నాకు చెప్పలేదు అంటే కొట్టే ఉంటారు, నిజమే చెప్తారు అని చెప్పేసి మనకి లైవ్లో ఉండే, అది కట్ చేశారు అట్లా. ఇక మొత్తానికి ఇక్కడ కన్విన్స్ చేసుకోవడం ఒకరినొకరు 1/2 hour, నువ్వు కొట్టకు నేను కొట్టా, నువ్వు కొట్టకు నేను కొట్టా, సో బాగుంటుంది అట్లా అని. అయితే భరణి ఇక్కడ ఒక మాట అంటాడు, నేను వీళ్ళ సైడ్ ఉన్నా కానీ లోపల నేను ఆ ఫిజికల్ టాస్క్ అది ఉంది కదా రౌండ్ వీల్ టాస్క్, అది నేను గెలిచినా కూడా లోపల ఓడిపోయినా. ఎందుకంటే నాకు వాళ్ళ 6 అగైనెస్టే. సో నేను అక్కడ గెలిచినా కూడా నేను లోపల ఓడిపోయినా. సో ఫిజికల్ టాస్క్ నువ్వు నేనే ఆడతాం, ఇంకెవ్వరూ ఆడతలేరు. ఇమాన్యుయల్ భరణి ఇద్దరు మాట్లాడుకుంటారు, మనం ఇద్దరమే ఆడతాం, ఇంకెవ్వరు పెద్దగా ఎఫర్ట్స్ చూపించినట్టు అనిపించలేదు అని అనుకుంటారు.
తర్వాత ఇక పడుకుంటారు. తర్వాత భరణితో సుమన్ మాట్లాడుకుంటారు ఎర్లీ మార్నింగ్ 9:45కి. అప్పుడు ఏమంటాడంటే, రాము చెప్పాడు మీరు చాలా బాధపడుతున్నారట కదా, మీరు అక్కడ ఉన్నా కూడా అంత ఫీల్ అవ్వకండి అది ఇది అన్నట్టుగా ఆ కన్వర్జేషన్ ఉంటుంది. తర్వాత ఇంకా తనుజ వీళ్ళిద్దరు డిస్కషన్ ఉంటుంది. ఆ క్యాప్టెన్ రూమ్లో చెత్తగా ఉంచుకుంటుంది, అసలు అది మళ్ళీ అన్ని తీసుకుపోయి అలా పెట్టుకుంది, వచ్చేటప్పుడు ఎట్లా వస్తుందో ఏమో అని వీళ్ళు విసుక్కుంటున్నారు. సో ఇక్కడ సంజన లొల్లి క్రియేట్ చేస్తుంది, రీతుకి తినిపిస్తుంది. తినిపియంగానే ప్రియా చూస్తుంది. నిన్ననేమో నేను పవన్ కళ్యాణ్కి నేను ఇస్తేనేమో లొల్లి చేసి మీరు ఎట్లా తినిపిస్తారని మనీష్ దొరికొస్తుంది. ఇక్కడ మనీష్ని నేను జస్ట్ సేఫ్టీ పర్పస్ ఉంచిన, అంతేగాని తినిపించేటి అవన్నీ చూసుకోమని కాదు. ఏ గట్టిగా ఈమె ఎదురు మాట్లాడుతుంది కదా సంజన ఎలాగో అట్లా. ఇక్కడ వీళ్ళు కెప్టెన్సీది నిర్ణయించుకుంటారనమాట కంటెండర్స్ని. సో ఫస్ట్ డీమాన్ ఎవరు వద్దంటారు, మళ్ళీ మనకు అంత కన్వర్జేషన్ కట్ చేశారు. అయితే ఇక్కడ తనుజ కొంచెము అందరి మీద ఆరోగ్యంగా మాట్లాడుతుంది అనమాట, అది మనకి ఇవ్వలేదు. సో ఎవరు భరణి గారు ఉండాలి ఇట్లా కొన్ని విషయాలలో కొంచెం అరగంటగా మాట్లాడుతుంది, అది మనకి క్లియర్గా ఇవ్వలేదు. కింద కూర్చొని గమ్మున అడుగుతున్నట్టే ఇచ్చారు. సో మనీష్ కన్నా డీమాన్ పెట్టారు. సంజన ప్రియ వద్దు, ప్రియ ఎక్కువ ఓవర్ చేస్తుంది, దమ్ము శ్రీజ ఉండాలని సంజన అంటది. ఇక మన రీతు ఏమో డీమాన్ రిఫర్ చేస్తుంది అట్లా. సో ఇక్కడ సంజన వచ్చేసి చెప్పేస్తుంది ఎవరెవరు అనేది. సో ప్రియాని మానిటరీగానే తట్టుకోలే, ఇంకా క్యాప్టెన్సీ అయితే ఇంకా పానిక్ అయిపోతా అట. సంజన కోపం వచ్చింది, పొద్దుగాల లొల్లైంది కదా అట్లా. అయితే ఇక రీతు సంజన ఉండి నీకు 2 votes మాత్రమే వచ్చినాయి అని చెప్తారు, సప్పుడే కూకుంటారు. తర్వాత హరీష్ గురించి 3 swings, ఈయన 3 swings ఎప్పుడు ఒకేలా ఉండో, ఆల్రెడీ హౌస్లో ఫెసిలిటీసే తక్కువ, ఇక ఈయన 3 swings మేము ఏమైపోతామా అంటే, ఫెసిలిటీస్ గురించి మాట్లాడకని తనుజ అంటది, మనం అది మాట్లాడుకోలేదు, అది మాట్లాడకండి అంటది. అయితే నేను ఒప్పుకుంటాను వచ్చేస్తాడు. తర్వాత శ్రీజ, ఇంకా శ్రీజ పేరు చెప్పంగానే వాళ్ళు ఎందుకు నేను ఎందుకు కాదు, ఇక గయ్య ఎగబడుతుంది. ఎగబడంగానే నాకు నువ్వు ఓకే బట్ వీళ్ళు వద్దన్నారు, వాళ్ళే చెప్తారు సమాధానం అని సంజన అంటే. ఇక్కడ తప్పించుకోండు చూడు సంజన, ఎందుకు తప్పించుకోవాలి, తప్పించుకోవద్దు కదా. నువ్వు అందరి గురించి చెప్పినప్పుడు ఇక్కడ చెప్తారంటే దమ్ము శ్రీజ మీద క్యాప్టెన్ చేసింది కాబట్టి మీకు ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది అట్లా. ఇక పవన్ కళ్యాణ్ నువ్వు అథారిటీ ఎక్కువ చేస్తావు, సో అందుకే వద్దు అని ఇంకా తనుజ శ్రీజ గట్టిగా అనేస్తారు. ఇంకా మనీష్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే ఆయన మానిటర్గా లేడు కదా, ఆయనకి ఎక్కడ ఛాన్స్ రాలేదు, అందుకే సంజన ఇస్తుంది ఈయనకి. తర్వాత ఇక్కడే ఫేవరెటిజం అని ఒరుతా ఉంటారు, గయ్య కాకులు గత్తలు ఏం ఒర్రుడో, ఒర్రుడు భరించడా ప్రియాంక శోభ అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి వీళ్ళని చూస్తే. రీతు ఎట్లా ఇక రంగు టాస్క్ వస్తే చెప్పిన కదా, ఇలా 100% నాకు ఎందుకు డీమాన్ ఫేవరెటిజం జరిగింది అనిపిస్తుంది, లేకపోతే భరణి 100% గెలిచేవాడు. ఎందుకంటే ఫస్ట్ మనీష్ అవుట్ అయ్యాడు, తర్వాత ముగ్గురులో మనకు డీమాన్కి ఎక్కువ రంగు అంటుకుంటుంది. తర్వాత ఇమ్మాన్యుయల్ భరణికి పోటీ అయితే భరణి ఖచ్చితంగా గెలిచేవాడు, భరణి అయ్యేవాడు. కాకపోతే ఇక్కడ ఇది మ్యాటర్. సో షార్ట్ అండ్ స్వీట్గా ఒడేసాను. నచ్చితే ఖచ్చితంగా నా ఇన్స్టా కూడా ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి, లైక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.